అందరూ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనం కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్లో ఉన్నాము. సో మనం ఈ ప్లేస్కి వచ్చిన సందర్భం ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఒక సంవత్సరం కింద 7.5 కోట్లతోని ఈ రెస్ట్ హౌస్ కట్టేయడం జరిగింది. నిన్నటి రోజు ఏం జరిగిందంటే ఈ బోర్డు తీసేయడం జరిగింది ఇక్కడ నుండి. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. సో రెస్ట్ హౌస్ ఇష్యూపై మనతో మాట్లాడడానికి కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే. నమస్తే. రెస్ట్ హౌస్ బోర్డు తొలగింపై మీ స్పందన? అవునండి, ఇప్పుడు అదే ఒక లేటెస్ట్ బిల్డింగ్ మంచి అంగులతోటి కరీంనగర్ కూడా చాలా డెవలప్ అయింది. స్మార్ట్ సిటీ వచ్చింది, టూరిజం పెరుగుతున్నది. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యేలు, మంత్రులు, బయట రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నాయకులు, అధికారులు, జడ్జెస్ అందరూ కూడా వస్తే ఉండడానికి ఒక మంచి అంగులతోటి ఒక బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ కట్టినాం. ఈ కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న 3-4 జిల్లాలు కూడా అటువంటి మంచి బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్. హైదరాబాద్ అంత పెద్ద గెస్ట్ హౌస్. సో దానికి ఏం పెట్టినాము, కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ పెట్టినాం. సో దాన్ని తీయాల్సిన అవసరం ఏంటండి? అంటే కేసీఆర్ ఉన్నదని చెప్పి తీసిన, అది మేము కేసీఆర్ అని చెప్పి పెట్టలే కదా. అనుకుంటే వాళ్ళంతా పిచ్చోళ్ళు ఎవరు తీసేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు. సో దానికి కూడా తీసేసి దాన్ని పెద్ద ఇష్యూ చేసుకొని ఏదో పెద్ద సాధించడం చెప్పడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు కరీంనగర్లో ఇందిరాగాంధీ విగ్రహం ఉందండి, దాన్ని ఎంత బ్యూటిఫుల్ చేసినామంటే అది మా తెలంగాణ గవర్నమెంట్ నిధులతో చేసినాం కదా, అవునా లేదా? పివి నరసింహరావు గారి స్టాచ్యూ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఎల్ఎండి దాని కింద, అక్కడ బ్రహ్మాండమైనటువంటి దాని బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. నెహ్రూ విగ్రహాలు మంచిగా చేసినాము. ఇటువంటి చొక్కారావు గారి విగ్రహం చాలా బ్రహ్మాండంగా మళ్ళీ అదే ప్లేస్ లో మంచిగా పెడుతున్నాం. అంటే ఇప్పుడు వేరే గవర్నమెంట్ పేరు ఉందని చెప్పి తీసేస్తారా? ఇప్పుడు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కరీంనగర్ పేరు మారుతామని చెప్పారు. మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో ఒకటైనరా? మరి రేపు రానున్న రోజుల్లో కేసీఆర్ అనే బొమ్మ అక్షరాల ముందు కే ఉన్నది కాబట్టి కరీంనగర్ తీసేస్తారా? మరి ఖమ్మం తీసేస్తారా రేపు పేరు? నేనేమంటున్నా అంటే అసలు అది కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు దాన్ని చూసి కేసీఆర్ అనుకోని తీసేస్తే వాళ్ళ అవివేకులు ఇవ్వలేరు. ఇది ప్రజల్లో కూడా చాలా చర్చ జరుగుతుంది. ఇటువంటి పిచ్చి కక్ష చర్యలు చేయొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు తీసేయాలనుకుంటున్నారు మీరు? 100% కాంగ్రెస్ ఇంకా డౌట్ ఏముందండి? ఇంకా ఆల్రెడీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిందే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. ఈ ప్రాంతం సంబంధించిన 100% మంత్రి గారు జవాబు చెప్పాల్సిందే, తప్పే ఉన్నది అలా. అంటే దీని ఇష్యూపై మాట్లాడుతూ ఒక కాంగ్రెస్ నాయకుడు ఏమన్నారంటే, ఇది ప్రజలు హర్షిస్తున్నారు, ఇది కరెక్ట్ నిర్ణయం అని చెప్పేసి ప్రజలు హర్షిస్తున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రజలు దాని మీద ఒపీనియన్ ఎందుకు ఉంటుందంటే, ప్రజలకు ఒక వస్తువు కొత్తగా పెడితే హర్షిస్తారు, తీసేస్తే హర్షిస్తారా? అది మేము కేసీఆర్ అని చెప్పి మేము రాలేదు అక్కడ బోర్డు. ఎక్కడ కరీంనగర్ సర్క్యూట్ చేసినాం. ప్రజలు ఏమనుకుంటారు, ఇదేం పిచ్చి పని అంటారు కదా. ప్రజలే గంత కక్ష సాధింపు లాగేందంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ తెచ్చినాడు, ఆయన పేరే కనబడుతుంది. అంటే వాళ్ళు ముఖ్యంగా ఏమంటున్నారంటే, అందులో కేసీఆర్ అనే దానికి ఎందుకు హైలైట్ చేయాలి, ఆ పింక్ కలర్ పెట్టడం జరిగింది అన్నట్టుగా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. తప్పేముందండి? కరీంనగర్ సి ఫర్ సిటీ, ఆర్ ఫర్ రెస్ట్ హౌస్. అంటే వాళ్ళ చూపం చేయలేదు, వాళ్ళ దృష్టి బాగలేక వాళ్ళకి ఇంకా కూడా కేసీఆర్ భయం ఉంది కాబట్టి వాళ్ళ కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ కనబడి వాళ్ళకి దడ పుడుతున్నది. సో అది దాంతో వాళ్ళు ఇవన్నీ తీపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ బోర్డు కనుక అది మళ్ళీ అది చేయకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నాం? మేము ఇవన్నీ పట్టించుకోమండి, పిచ్చి పిచ్చి ఇష్యూస్ ఇవన్నీ ప్రజలకు వచ్చే స్పందన వస్తుంటది కాబట్టి మేము తీసినందుకు మేము ఖండిస్తున్నాం. కానీ దానికోసం పెద్ద కొట్లాడి పెట్టాల్సిన అవసరం లేదు. అందరు ప్రజల గుండెలు ఉన్నారు వాళ్ళ కేసీఆర్ గారు. కానీ మేము పెట్టింది అది కేసీఆర్ అని పెట్టలే కదా. మేము పెట్టుంటే నిజంగానే దాన్ని కేసీఆర్ పెట్టి తీసేసి తప్పకుండా మేము కొట్లాడేళ్ళం. కానీ పెట్టని దాన్ని కూడా మీరు పెట్టినట్టు భావించుకొని ఆ పదాలు చూస్తేనే మీకు ఏదో ఒకటి జంకినట్టు, భయపుట్టినట్టు, ఆశయించుకున్నట్టు ఉంటే దానికి మేము ఏం చేసేది ఏం లేదు. అది వాళ్ళ విజ్ఞత వదిలి పెడతాం. ఏం చెప్పాలనుకుంటారు కాంగ్రెస్ నాయకులు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు? నేనేమంటున్నా అంటే, మీకు ప్రభుత్వము మంచిగా గవర్నమెంట్ మీకు ఇచ్చింది, మంచిగా పరిపాలించుకోండి, మంచిగా ప్రజలకు సేవ చేయండి. ఈ చిల్లర రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు చేసుకొని అనవసరంగా కూడా ఉన్న పేరు ఖరాబ్ చేసుకోవద్దు. ఇంకా కాంగ్రెస్ పెద్ద మహాసముద్రము, ఒక డిసిప్లిన్ ఉండదు, ఆ పార్టీలో ఓ సిస్టమ్ ఉండదు. ఇక్కడ ఎవరైనా రొల్లు పెడితే ఢిల్లీలో కాపాడతాడు. కాబట్టి ఇటువంటి అన్ని మీకు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. ఒక మంత్రి మాట్లాడతారు, ఇంకొక మంత్రి ఇంకోటి మాట్లాడతారు. ఇక ఇప్పుడు చూస్తే ఇక చెప్తే బాగుండదు చాలా విషయాలు చెప్పదలుచుకుంటే. కాబట్టి ఉన్న కాడికన్నా మీకు ప్రజలు మంచి తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యంలో మీ యొక్క తీర్పును మేము గౌరవించినావు. టీఆర్ఎస్ పార్టీగా మంచిగా ప్రజలకు సేవ చేయండి. ఈ చిల్లర దేశాలు వేసుకొని వచ్చిన 1 మంత్కే ఈ పిచ్చి దేశాలు వేస్తే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది. భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక నెల రోజుల లోపలనే అధికార పార్టీ వచ్చిన నెల రోజుల లోపలనే పబ్లిక్ లో నెగిటివ్ వచ్చిన ఏకైక పార్టీ, ఏకైక రాష్ట్రం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో.
అయినా మేము ఇంకా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా మేము రోడ్లు ఎక్కుతలేము. మేమంతా కూడా ప్రజల యొక్క మనసు ప్రజలే తెలుసుకుంటారు ఏవి జరుగుతున్నాయి ఏవి జరుగుతలేవని. ఎప్పుడైతే ప్రజలు రివోల్ట్ అవుతారో అప్పుడు మమ్మల్ని తట్టుకోవడం మాత్రం కాంగ్రెస్ సాధ్యం కాదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. అవునండి. బీఆర్ఎస్ అధ్యక్షులుగా మీరు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఆల్మోస్ట్ మాకు కన్ఫర్మ్ అయినట్టు ఎంపీ క్యాండిడేట్ గా ప్రతి మండల కేంద్రంలో మేము ఇప్పుడే పెద్ద బహిరంగ సభలు కాకుండా కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటున్నాము. ఇప్పటికి 50% మండలాల్లో వినోద్ కుమార్ గారు ప్రతి మండల కేంద్రంలో ఒక ముఖ్య నాయకుని ఇంట్లో కూర్చొని కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకుంటారు, ఆ గ్రామం యొక్క సమస్యలు తెలుసుకుంటారు. ఆల్రెడీ ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు రేపు కూడా మేము ఒక 2000 మందితోటి సోషల్ మీడియా వ్యారస్ రేపు మాకు మీటింగ్ ఉన్నది. రేపు కేటీఆర్ గారు వస్తున్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి బీజేపీ తప్పు ప్రచారాలు, కాంగ్రెస్ ఏ విధంగా మనం తప్పు ప్రచారం చేసింది అవన్నీ ఏ విధంగా తిప్పికొట్టాలి ఆయన దాని మీద కూడా రేపు మాకు హైదరాబాద్ కూడా కేటీఆర్ గారు కొంచెం టీం వచ్చి కూడా మమ్మల్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. సో 100% మేము ఫేస్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో పచ్చి అబద్ధాలు క్రియేట్ చేసి కాంగ్రెస్ గద్దెక్కింది. మరి వాళ్ళు చేసే అబద్ధాలు ఏందనేది కూడా మేము ప్రజలు రేపు తీసుకుపోతాం. 100% ఇక్కడ పార్లమెంట్ లో మేము వినోద్ కుమార్ గారు బ్రహ్మాండం గెలవబోతున్నాం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ వచ్చేసి బీజేపీ ఉంది. అవును, తట్టుకొని బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఎగరేద్దాం 100% అండి. ఇవాళ మాకున్నంత క్యాడరు ఇవాళ ఏ పార్టీకి లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బిగ్గెస్ట్ క్యాడర్ ఓరియంటెడ్ పార్టీ. ఇప్పటికి మా పార్టీ నాయకులు గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, లోకల్ బాడీ నాయకులు కానివ్వండి, ఎవ్వరు కూడా మా పార్టీ వాళ్ళు పెట్టుకోలేదు. వాళ్ళకి తెలుసు ఆ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉంటుందో లేదో డౌటే ఉన్నది మా అందరికి కూడా. కాబట్టి కేసీఆర్ అనే బలమైన నాయకుడు మాకున్నాడు. ఆయన గొంతు లక్షలాది మందిని కదిలించే గొప్ప గొంతు మా పార్టీ అధినేత, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, నవ యువకుడు. ఇవాళ మనం చూసి కదండి దావోస్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు చూస్తే ఎవడన్నా ఒకరు ఇన్వెస్ట్మెంట్ కూడా ఇవ్వడు, రూపాయి కూడా బిల్లు పెట్టాడు. అంటే ఉన్న ఇజ్జత్ ఓడగొట్టుకొని వాళ్ళ వచ్చి ఫ్రస్ట్రేటెడ్ మూడ్ మీద దావోస్ లెటర్ ఫ్లాప్ అయింది. ఆయన మాట్లాడిన మాటలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి చెప్పి ఆ ఫ్రస్ట్రేటెడ్ మూడ్ లండన్ లో పోయి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తాగుతా సంపుతా అని లండన్ లో మాట్లాడతారండి. అంటే ఇటువంటివి చూస్తున్నారు జనాలు. సో పబ్లిక్ లోనే నెగిటివ్ మొదలైపోయింది. 100% బ్రహ్మాండ మెజారిటీతో మేము పార్లమెంట్ గెలవబోతున్నాం కర్మేరకు. రేపు కేటీఆర్ వస్తున్నారు, అరేంజ్మెంట్స్ ఎలా ఉండబోతుంది? అంటే రేపు కేటీఆర్ గారు వచ్చేది కేవలం ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ మీద వస్తున్నాడు. ఓన్లీ సోషల్ మీడియా వారియర్స్ తోటి ఒక సుదీర్ఘంగా వాళ్ళతో మాట్లాడడానికి వస్తారు. ఇక్కడ ఇప్పటికే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోటి సుదీర్ఘంగా ఒక 5-6 గంటలు వారు రివ్యూ చేయడం జరిగినది. కాబట్టి అక్కడ అందరు కార్యకర్తలు చాలా సంతోషంగా మాట్లాడడం జరిగినది. రేపు మాత్రం ప్యూర్లీ ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్, అది కూడా సోషల్ మీడియా వారియర్స్ తో మాట్లాడతారు. కాబట్టి దానికి అన్ని సంబంధించిన హాల్ కూడా రాజశ్రీ గార్డెన్ లో చేయడం జరిగినది. ఇది వినోద్ కుమార్ గారి అధ్యక్షత జరగబోయేటువంటి కార్యక్రమం. సో పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాల నుంచి కూడా కాన్స్టిట్యున్సీకి 200 మంది రేపు యూత్ వచ్చి వస్తారు. సో వాళ్ళకు బ్రహ్మాండ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ.